ఇక నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. నెల్లూరు జిల్లా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జోగి రమేష్ రామును పోలీసులు వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఇంకా కోర్టు ఏం చెప్పింది? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే నకిలీ మద్యం కేసు వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు అతని సోదరుడు రామును కూడా ప్రత్యేకంగా న్యాయమూర్తి ముందు ఈరోజు వర్చువల్గా పోలీసులు నెల్లూరు జైల్లో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి మరికొందరు, అంటే 6 నుంచి 7 వరకు అక్కడ నిందితులు విజయవాడ జైల్లో ఉన్నారు. వారిని కూడా వర్చువల్గా హాజరుపరిచారు. ప్రధానంగా ఏదైతే ఈ కల్తీ మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో రిమాండ్ ముగియడంతో ఈరోజు వర్చువల్గా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ను పొడిగించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ నేపథ్యంలో ఏదైతే విజయవాడకి సంబంధించినటువంటి ఈ న్యాయస్థానంలో ప్రధానంగా ఈ తీర్పు జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే కల్తీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు ప్రత్యేకంగా కొన్ని విషయాలు సత్సంబంధాలు ఉన్నాయి. ఏదైతే ఇటు ఈ కేసు వెనకాల ఉన్నటువంటి జనార్దన్లో ప్రధానంగా ప్రత్యేకంగా వెనకాలండి నడిపించిందంతా కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరిగింది అనేటువంటి వ్యవహారం ప్రత్యేకించి ఇప్పటికే అనేక మార్లు పర్యాయాలు కూడా అది వెల్లడించినటువంటి నేపథ్యంలో మరి ఇదంతా కూడా తప్పుడు ఆరోపణలు అనేటు జోగి రమేష్ కుటుంబ సభ్యులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అంటే ఈ కల్తీ మద్యం కేసు వ్యవహారంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా మొలకల్ చెరువు ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఇదంతా కూడా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున స్పిరిట్, అదేవిధంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి డ్రమ్స్, బాటిల్స్, క్యాప్స్, లేబుల్స్ అన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా అసలు ఎక్కడ తయారవుతుంది ఏంటి, దీని ప్రధానమైనటువంటి పాత్ర ఎక్కడుంది ఏంటనేది తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఏదైతే విజయవాడకు సతి సమీపంలో ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కేంద్రంగా చేసుకుని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇదంతా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా జరుగుతుందని ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సంయుక్తంగా పోలీసుల సహకారంతో తీసుకున్నటువంటి వ్యవహారం అంతా కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అటు మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు అతని సోదరుడు రామును కూడా ప్రత్యేకంగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన్ను విచారించారు, అదేవిధంగా కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్ విధించారు. మళ్ళీ ఈరోజు రిమాండ్ ముగియడంతో కోర్టులో మళ్ళీ హాజరుపరిచినటువంటి నేపథ్యంలో రిమాండ్ని నెల 25వ తారీఖు వరకు కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. అసలు కల్తీ మద్యాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి అసలు కర్త కర్మ క్రియ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగింది. ఈ అరెస్టు జరిగినటువంటి నేపథ్యంలో మరి జోగి రమేష్ మాత్రం తనకు ఎలాంటి సత్సంబంధాలు తనకు లేవు, తనకు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను, ఏదైతే కేవలం చంద్రబాబునో లేదనంటే అతని కుమారుడినో లేదనంటే ప్రభుత్వం చేసేటువంటి దీన్నో లేదంటే మిగతా వేటైనా దాన్ని కనుక విమర్శిస్తే వెంటనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా అయితే ప్రత్యేకంగా మరి విమర్శిస్తున్న పరిస్థితి. మరి మాజీ మంత్రి జోగి రమేష్ ను మరి జగన్మోహన్ రెడ్డితో ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే ఇప్పటివరకు? రాజ్ కుమార్, ఒకవైపు లిక్కర్ స్కామ్ కేసు చూస్తున్నాం, అది ఎలా ఒక్కొక్కరు దర్యాప్తు చేస్తుంటే ఏ స్థాయిలో లిస్ట్ పెరిగిపోయిందో, అట్ ద సేమ్ టైం మొలకల చెరువులు తేగలాగితే రాష్ట్రం అంతా నకిలీ మద్యం కేసులో కూడా డొంక కదిలింది. ఇక్కడ కూడా అలాగే పెరిగే అవకాశం కనిపిస్తోందా? నిందితుల సంఖ్య అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా సతీష్, గత వైసీపీ హయాంలోనే దీనికి ఆద్యం అంతా కూడా జరిగింది. గత వైసీపీ హయాంలోనే ఇదంతా కూడా బయటకు వచ్చింది అనేటువంటి క్రమంలో సిట్ అధికారులు ఇటు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా కూడా దాదాపుగా 3,700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రధానంగా ముందు నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారో, మరి కల్తీ మద్యం కేసు కూడా ఒకవైపు ఇటు లిక్కర్ కేసు వ్యవహారం జరుగుతుండగానే ఏదైతే చిత్తూరు జిల్లా మొలకల చెరువు ప్రాంతంలో ఈ కల్తీ మద్యం ఒక్కసారిగా కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మూలాలు ఉన్నాయని గమనించారు. అన్ని చోట్ల కూడా తయారైంది, జరిగిందంతా కూడా కల్తీ మద్యమేనని తేలింది. మరి ఈ క్రమంలో ఎలాంటి విచారణ చేస్తే గనక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు అటు సిట్ అధికారులైనా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులైనా రాబట్టచ్చు
అనేటువంటి కనుక చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు దీని వెనకాల ఉన్నారనేది మరి అటు అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో తెలుస్తుంది. మరి జోగి రమేష్తో పాటు ఇంకా ఎవరెవరిని విచారించారు? ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఎలాంటి పేర్లు చెప్పారనేటువంటిది ఒక సందిగ్ధ వాతావరణం ఉంది. కాబట్టి మరి ఈ కేసు వ్యవహారం చాలా మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పటికే జోగి రమేష్ అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ అయితే మాత్రం ఈ నెల 25 వరకు పొడిగించిన పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.